ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. రైతులు ఋతుపవనాల కోసం ఎదురు చూసి తొలకరి జల్లులు పడ్డప్పుడు ఎంత ఆనందపడిపోతారో, 6 సంవత్సరాలుగా ఎదురు చూసి విజయం కోసం తపించిపోయి ఎర్లీ మార్నింగ్ లేవంగానే 4:30కి యాష్ గారు మెసేజ్ చూడంగానే ఎంత ఊపిరికి హాయిగుందంటే అంత హాయిగుంది. విజయం కళ్ళ ముందు ఏ విధంగా ఉంటుందో, మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో, మన 7 తరాల సంపద ఏ విధంగా ఉంటుందో, ఎటువంటి టెక్నాలజీస్‌లో మనం దూసుకుపోతున్నామో ఆయన కూలంకుషంగా వివరించారు. అది అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఆ పాపప్ రూపంలో క్లియర్ కట్‌గా చెప్పారు. ఎంత ఆనందంగా ఉన్నదంటే అంత ఆనందంగా ఉంది. ఫౌండర్లు విజయ పతాకం ఎగరవేసే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. మన బాధలు తీరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వేచి ఉండాల్సిన సమయం అయిపోయింది అని క్లియర్ కట్‌గా యాష్ గారు చెప్పారు. ఎంత ఆనందంగా ఉందంటే విజయానికి అతి చేరువలో ఉన్నాం. హ్యాపీగా ఉండండి. ఆనందంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. నెగెటివ్ వాళ్ళకి దయచేసి తరిమి కొట్టండి. నెగెటివ్ వాళ్ళని దగ్గరకు కూడా రానియద్దు. ఒక్క నెగెటివ్ పర్సన్ ఉన్న 99 మంది పాజిటివ్ పర్సన్స్ కిల్ చేస్తారు. 7 తరాల సంపద కాదండి. ఇంటర్నెట్ ప్రపంచం ఉన్నంత కాలం మనకి సంపద వస్తూనే ఉంటుంది. అట్లాంటి మహానుభావునికి మనం ఎంత కృతజ్ఞత ఉండాలి సార్. మన ఓపిక ఫలితానికి, నిరీక్షణకి తెరపడే రోజులు దగ్గర పడ్డాయి. ఆనందించబడే రోజులు దగ్గర పడ్డాయి. ప్రతి ఒక్క ఫౌండర్‌లో చిరుజల్లులు, చిరునవ్వులు వికసించే రోజులు కూడా దగ్గర పడ్డాయి. అహర్నిశలు శ్రమిస్తూ ప్రతిఫలాన్నిచ్చే మహానుభావుడు సార్ యాష్ గారు. శ్రమించేది ఆయన, ప్రతిఫలం తీసుకునేది మనం. టెక్ టీమ్‌కి జీతాలిచ్చేది ఆయన, ప్రతిఫలం తీసుకునేది మనం. లీగల్ టీమ్‌కి మెయింటైన్ చేసేది ఆయన, ప్రతిఫలం తీసుకొని మనం. దుబాయ్‌ని భరించేది ఆయన, ప్రతిఫలం తీసుకునేది మనం. ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని కోట్లు పెట్టినా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో షేరింగ్ ఇస్తా అన్న మహానుభావులు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క యాష్ గారికే. ఆ క్రెడిట్ యాష్ గారికే దక్కిద్ది. ప్రపంచంలో ఏవైతే అత్యున్నత పురస్కారాలు ఉంటాయో వితిన్ షార్ట్ పీరియడ్‌లో యాష్ గారికి ఆ అత్యున్నత పురస్కారాలు మొత్తం ఆయనకి దక్కుతాయి. ఆయన అకౌంట్‌లో చేరుతాయి. యుగానికొక్కడు కాలన జన్ముడంటారు చూడండి అట్లాంటి మహానుభావుడాయన. మన జీవితాన్నే కాదు మన నెక్స్ట్ జనరేషన్ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు. టెక్నాలజీ, ఇంటర్నెట్ అనేది ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కళ్ళకి అవసరం. ఎవరైతే టెక్నాలజీ రంగంలో ముందు వరుసలో ఉంటారో వాళ్ళదే విజయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 3 సంవత్సరాల క్రితం ప్రపంచానికి తెలిసింది. 8 ఏళ్ల క్రితమే యాష్ గారికి తెలిసారు. మన దాంట్లో 4 రకాల అధునాతన టెక్నాలజీని జోడించారు. మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీ, సెక్యూరిటీ పరంగా చాలా స్ట్రాంగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ సంస్థలు మన ప్రొడక్ట్‌ను వాడాల్సిందే. ఓవర్ మార్కెట్ వాల్యూ అని ఎన్నో సందర్భాల్లో అన్నారు. ఆయన అన్న మాటలు కొన్ని గుర్తు చేసుకోండి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తా అంటే మామూలు విషయమా సార్? బ్యాంకు ఖాతాలు స్తంభింపజేస్తా అంటే మామూలు విషయమా సార్? ఒక్కసారి ఆలోచించండి ఎట్లాంటి కంపెనీలో మనం ఉన్నాం. సో, హ్యాపీగా, ధైర్యంగా, ఆనందంగా ఉండండి. మీ ఎవరైతే పాజిటివ్ వ్యక్తులతో మనం జర్నీ చేస్తామో మన మైండ్ సెట్ కూడా అదే విధంగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఫౌండర్స్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. నేను చెప్పదలుచుకునేది ఒక్కటే, యాష్ గారు ఏదో దోచుకోవటానికి రాలేదు. లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీతో మన కంపెనీ వచ్చింది. 10 మందికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో పూర్వజన్మ సుకృతం వల్ల మనకి ఫౌండర్షిప్ అనేది దక్కటం జరిగింది. ఇట్లాంటి సమయంలో నేను చెప్పదలిచేది ఒక్కటే, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన పెద్దలు చాలాసార్లు అన్నారు, ధనం మూలం ఇదం జగత్. ధనం ఉంటేనే మీకు వాల్యూ ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఫ్రూట్స్ అనుభవించే టైంలో అనవసరమైన టెన్షన్కి లోనయ్యి, ఒత్తిడికి లోనయ్యి మీరు టెన్షన్ పడుతూ 10 మందిని టెన్షన్ పెట్టకండి. ఎందుకంటే మనం 10 మందికి సహాయం చేయాలి కాబట్టి, 10 మందికి సహాయం చేయాలంటే ఆరోగ్యపరంగా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి, మెంటల్ పరంగా స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి. హెల్త్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు దెమ్ ఇఫ్ ఎనీవన్. ఆరోగ్యం ఒక్కటి లేకపోతే మనం అన్నీ కోల్పోయినట్టే, సర్వస్వం కోల్పోయినట్టే. మనం ఒక్కళ్ళం ఇది కావటం వల్ల ఫ్యామిలీ మొత్తం సఫర్ కావాల్సి వస్తుంది. అందుకోసం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దయచేసి ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం. కథ కంచికి మనం ఇంటికి.
మీరేదో అనుకున్నట్టు అల్లాటప్పే కంపెనీ కాదండి మన ఆన్‌ఫాసివ్. ఆఫ్రికన్ పార్లమెంట్ సభ్యులున్నారు. ప్రభుత్వాలు సైతం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. దుబాయ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. పటిష్టమైన న్యాయ వ్యవస్థ మనకుంది. పటిష్టమైన న్యాయ నిపుణులు ఉన్నాయి. అంతమంది న్యాయ నిపుణులు ఉన్నారు కాబట్టే మనం ఈ రోజున ఎస్‌ఈసీని తక్కువ కాలంలో గెలిచాం. ప్రపంచానికి చూపిచ్చాం. ఆయన పునాది వేసుకున్నారండి. యాష్ గారు ప్రపంచవ్యాప్తంగా గట్టి పునాది వేసుకున్నారు గత 6 సంవత్సరాల నుంచి. ఎప్పుడైతే మన ప్రొడక్ట్స్ మార్కెట్‌లోకొస్తాయో అప్పుడు ఆన్‌పాసివ్ విశ్వరూపం మీరు చూస్తారు. మీకందరికీ తెలుసు 15 ఏళ్ల క్రితం రిలయన్స్ దెబ్బకి మిగతా కంపెనీలు మొత్తం అతలాకుతలమైపోయినాయి. అదేంటి సార్ మొబైల్ విప్లవం అవునా కాదా? రిలయన్స్ రానంత వరకు మన రక్తం తాగేవి వేరే కంపెనీలు. 2 జీబీ డేటా ఏసుకోవాలంటే రూ. 250 మనం ఖర్చు చేయాల్సొచ్చేది. రిలయన్స్ మార్కెట్‌లోకి రానంత వరకు కూడా వాటి ఆటలు కొనసాగినాయి. ఎప్పుడైతే జియో, రిలయన్స్ వచ్చిందో ఆ దెబ్బకి అంతకుముందున్న 10 కంపెనీలు గూడా అతలాకుతలం అయిపోయినాయి. ఏం జేయాలో వాటికి అర్థం గాలే. మార్కెట్ మీద జియో ప్రభావం చూపిందా లేదా? అదే మొన్న మీటింగ్‌లో అన్నారు. మన ప్రొడక్ట్స్ మార్కెట్ మీద ప్రభావం చూపబోతున్నాయని. అంటే ఓవర్ మార్కెట్ వాల్యూ. తక్కువ కాస్ట్‌కి దొరుకుతాయి మన ప్రొడక్ట్స్. అంత తక్కువ కాస్ట్‌కి ఎవరివ్వరనమాట. రానున్న యుగం మొత్తం టెక్నాలజీనే. టెక్నాలజీ ఉంటేనే ఆటలు కొనసాగుతాయి. ఏం సార్ మనం లేస్తే మొబైల్ పట్టుకుంటున్నామా లేదా? ఒకప్పుడు స్టేషన్‌లో క్యూలలో నిలబడి టికెట్లు కొనేవాళ్ళు. ఇప్పుడు కొంటున్నారా? లేదే. మూవీ టికెట్స్ కూడా అంతే ఆన్‌లైన్. గ్రాసరీస్ ఆన్‌లైన్. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఆన్‌లైన్. ఏవైనా ఆన్‌లైన్‌తోనే ముడిపడి ఉందిగా. చిన్న చిన్న అప్లికేషన్ వందల కోట్లు ఆర్జిస్తున్నాయి. సో, అట్లాంటిది మనమెందుకు అధైర్యంగా ఉండాలి సార్? మనమెందుకు ఒత్తిడికి లోను గావాలి? వాడెవడో అన్నాడు, వీడెవడో అన్నాడు అంటాడు. అనేవాడు అంటూనే ఉంటాడు. వాడి పనే అంటాం. అవతల వాళ్ళని విమర్శించడమే వాళ్ళ పని. వాళ్ళకదో తృప్తనమాట. ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనాలి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. ఇప్పటికీ దిలాన్ సార్ ఆడియోలు పెడుతున్నారు. మొన్న అంత మంచిగా ముక్కాల రమేష్ బాబు గారు దాని గురించి ఆడియో చేశారు. ఏం మీరు గ్రూప్‌ని ఫాలో అవ్వరా? గ్రూప్‌లో ఆడియోలు వినరా? ఏం సార్ చెప్పండి? ఈరోజు కూడా దిలాన్ సార్ ఆడియో పెట్టారు వినండి సార్ అంటే ఏం చెప్పాలి చెప్పండి? కరెక్ట్‌గా గ్రూప్‌లో ఫాలో అయితే ఇటువంటి క్వెషన్స్ అనేవి మీకు రావు. ఎందుకు అధైర్యపడతారు సార్? గొప్ప టెక్నాలజీ కంపెనీలో మనం భాగస్వాములుగా ముందు వరుసలో మనమే కదా కూర్చుంది. సింహాసనం మీద మనన్నే కదా కూర్చోబెట్టింది. మనం ఏమన్నా టెక్ టీమ్ చేత ఏమన్నా వర్క్ చేయిస్తున్నామా? మనం ఏమన్నా కష్టపడుతున్నామా? న్యాయ వ్యవస్థకి మనం ఏమన్నా డబ్బులు కడుతున్నామా? లీగల్ పరంగా మనం ఏమన్నా కోర్టు చుట్టూ తిరుగుతున్నామా? నొప్పి భరించేది యాష్ గారే కదా సార్! అనుభవించేది మనమే కదా! అవునా కాదా? అది వేరే సీఈఓ అయితే ఇప్పటికల్లా చేతులెత్తేసి చేతులు దులిపేసుకొని ఎళ్ళిపోయేవాడు. ఆయన ప్రపంచానికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో మన కంపెనీని తీసుకురావటం జరిగింది. సో, ఎప్పుడైతే మన ప్రొడక్ట్స్ మార్కెట్‌లోకి వస్తాయో, ఆ రోజు నుంచి ఇంటర్నెట్ విప్లవం మొదలైనట్టే. మన కంపెనీ ద్వారా ఇంటర్నెట్ విప్లవం మొదలవుతుంది గూడా. ఇది రాసిపెట్టుకోండి. ఇన్నాళ్ళ చరిత్రలో మన వాళ్ళ పేరు చరిత్రకారుల పేర్లు మనం చూసాం. మన పేర్లు చరిత్రలో చదువుకుంటారు. ఇవన్నీ యాష్ గారన్న మాటలండి. రానంత వరకే మనకి బాధలుంటాయి. ప్రొడక్ట్స్ మార్కెట్‌లోకి రానంత వరకే మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వన్స్ ప్రొడక్ట్స్ మార్కెట్‌లోకొచ్చిన తర్వాత ట్రాఫిక్ భయంకరంగా వస్తది. ఏ ప్రొడక్ట్ నుంచి ఏ ట్రాఫిక్ ఏ విధంగా వస్తుందో ఎవ్వరికేం అర్థం గాదు. సో, హ్యాపీగా ఉండండి. అధైర్యపడొద్దు. 24 గంటలు అప్‌డేట్స్ అనేవి ఉండవు. మాతో కలిసి జర్నీ జేయాలనుకుంటే గ్రూపుల్లో ఉండండి. లేదంటే హ్యాపీగా ఎగ్జిట్ కావచ్చు. మీ వల్ల 10 మంది బుర్ర చెడిపోయేటట్టు మీరు మాట్లాడొద్దండి. ఆ హక్కు మనకు లేదు. చూసారా పాపం మొన్న నాయుడు గారు చనిపోయారు. ఎంత బాధనిపిచ్చింది. ఫౌండర్లు కొంచెం ఏదో విధంగా ఇచ్చేసి ఆయన్ని దహన సంస్కారాలు చేశారు. అంతమందున్నా అనాథ లెక్క ఆయన పోవాల్సొచ్చింది.
ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పేదదే. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అది మంచిగుంటేనే మనం ఏమైనా చేయలేస్తాం.